కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మరియు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద వాటర్ ట్యాంక్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎలాంటి ఛార్జీలు పెంచబోమని ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు భారం లేకుండా చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక తుంగలు తొక్కారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు చెల్లించలేక పేదలు చీకట్లో మగ్గాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల రూపాయల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కూటమి ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం మార్కాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా వచ్చి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఎలక్ట్రికల్ డిఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము మళ్ళీ చెప్పిన వాగ్దానాలను మర్చిపోయినారనేది గుర్తు తెచ్చుకొని చెప్పిన వాగ్దానాలని పూర్తి చేయడమే కాకుండా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెనువెంటనే తగ్గించాలా, ప్రజలపై పడుతున్నటువంటి భారాన్ని తీసివేయాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉన్నిందయ్యా అంటే ఈ కూటమి ప్రభుత్వము 6 వాగ్దానాలు చేసినది, వాటిని ఆచరణలో పెట్టకపోగా కొత్త వాటిని ప్రజలపై భారం మోపుతా ఉన్నారు. ఈరోజేమో కరెంటు ఛార్జీలు, వచ్చే నెల 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇట్లా పెంచుకుంటా పోతున్నారు. సంపద సృష్టిస్తాము అని చెప్పినారు ప్రజల మీద భారం పడకుండా, కానీ సంపద సృష్టించకపోగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నింది. ఈ ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉద్యమిస్తూనే ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుపుతూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. జై జగన్.